రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నెల్లూరు హబ్ అధినేత అరవింద్ అనుచరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం మాగుంట లేఅవుట్లోని వేమిరెడ్డి నివాసానికి ర్యాలీగా చేరుకుని వీపీఆర్కి సంఘీభావం తెలిపారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని వివరించారు. కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన నెల్లూరు రూరల్ సిటీ అండ్ కుర్చి, బారాసుగూడూరు, మాచిరాజు అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వీపీఆర్ కలిసి ఏ పార్టీ పరంగా లేకుండా ఇండివిజువల్గా వీపీఆర్ సార్ పరంగా మనిషి పరంగా మేము వచ్చామండి. అంటే స్వచ్ఛందంగా వచ్చాం. ఎవరు అంటే డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇవన్నీ లేకుండా స్వచ్ఛందంగా వీపీఆర్ సార్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా మంచివాడు. నెల్లూరుకి చాలా వర్కులు చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్స్ ఫౌండేషన్ ఉంది, వీపీఆర్ సార్ ఫౌండేషన్ అన్నీ చేస్తున్నారు. అది ఇంకా కంటిన్యూ చేయాలా. మా పర్సనల్ రిలేషన్లో మేము వచ్చామండి. స్వచ్ఛందంగా ఏ పార్టీ పరంగా లేకుండా ఇంతమంది జనాభా అందరూ వచ్చింది స్వచ్ఛందంగా. దే వాంట్ టు షో దే సపోర్ట్ టు వీపీఆర్ సార్ ఇండివిజువల్గా. ఏ పార్టీ పరంగా టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఏ పార్టీ కాకుండా వీపీఆర్ సార్ పరంగా మేము వచ్చాము. అది వీపీఆర్ మీరు మంచోళ్ళు అంటారు కదా, అతను ఎలక్షన్లో పోటీ చేస్తారు, సపోర్ట్ చేస్తారు? 100% చేస్తాం. అంటే స్వచ్ఛందంగా వచ్చామంటేనే అది ఇంకా సపోర్ట్ అంటే ఆటోమేటిక్. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. మేమందరం యాక్చువల్గా భూపేష్ అన్న వచ్చి వీపీఆర్ యువసేన ఫామ్ చేస్తున్నాం. వీపీఆర్ సార్ పరంగా ఫౌండేషన్ పరంగా మేము ఏదైనా సపోర్ట్ యువతకి అండ్ ఈవెన్ ఓల్డ్ చాలా మంది చూస్తే లేడీస్ వచ్చినారు, చూసారో లేదు క్రౌడ్లో. లేడీస్ ఎంతమంది వచ్చినారో జెంట్స్ అంతమంది చూసారు. సో పిల్లకాయల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా మొత్తం వీపీఆర్ ఫౌండేషన్ మా పరంగా ఏం చేయాలో మేము చేస్తాం. సో ఇప్పుడు మేము ఫామ్ చేస్తున్నాం. దానికోసం సార్ని పర్సనల్గా కలిసి యాక్చువల్గా డాడీ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, ఆయన పర్సనల్గా వచ్చి కలిసారు. పార్టీ పరంగా లేకుండా నేను వచ్చి వీపీఆర్ సార్ కోసం నేను కూడా పర్సనల్గా వచ్చి కలిసాను. ఒక జనాభా ఒక 1,500 అనుకుంటున్నాం. అంటే కొంత డైవర్ట్ అయినారు, బట్ 1,500 అనుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ. మీకు తెలిసి ఉంటుంది, మీరు అందరూ కవరేజ్ చేశారు కాబట్టి నేను చెప్పబల్లా. మీరు కవరేజ్ చేస్తుంటారు. ఎవరు మనం 10,000 20,000 ఇవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చినాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.